అంటే శోభాచంద్ర గారి చావుకి నా భర్తకి ఎలాంటి సంబంధం లేదు. ఇదంతా చేసింది అపూర్వనేనా? బొమ్మల ఫ్యాక్టరీ నష్టాల్లో ఉంది. దాన్ని తగలబెడితే ఇన్సూరెన్స్ డబ్బు వస్తుంది. దాంతో ఫ్యాక్టరీ నష్టాల్లోంచి బయటపడి కార్మికుల కష్టాలు తీరతాయని అపూర్వం అంటే ఆ మాటల్ని గుడ్డిగా నమ్మి నేనే నా చేతులతో ఫ్యాక్టరీని తగలబెట్టాను. నా వల్ల ఇలా జరిగిందన్న విషయం శరచంద్ర గారికి గాని, గ్రామస్తులకు గాని, కార్మికులకు గాని తెలిస్తే నన్ను, నా కుటుంబాన్ని, అంటే మిమ్మల్ని ప్రాణాలతో బతకనివ్వాలని అపూర్వ భయపెట్టింది. నా మీద కోపంతో మిమ్మల్ని ఏమైనా చేస్తారేమోనని భయపడి మిమ్మల్ని కాపాడుకోవడం కోసం మీరా మెళ్ళో తాళి కట్టమన్న అపూర్వ కండిషన్కి ఒప్పుకుని అప్పటికే నన్ను ఇష్టపడుతున్నా మీరాని పెళ్లి చేసుకున్నాను. నా భర్త ఏ నేరం చెయ్యలేదు. అపూర్వ తన స్వార్థంతో ఆస్తి కోసం చేసిన కుట్రలో బలైపోయాడు. మమ్మల్ని కాపాడుకోవడానికి మాకు దూరం అయ్యాడు. ఇన్నేళ్ళు ఇంతమంది జీవితాలతో ఆడుకున్న అపూర్వని ఊరికే వదిలిపెట్టను. తగిన శిక్ష పడేలా చెయ్యాలి. నిన్ను ఇక్కడ కూడా లేదేంటి? మంట! శారదా, ఎక్కడున్నావే? శారదా! ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ప్రాక్టీస్ చేయగలవా, లేదంటే కాసేపు రెస్ట్ తీసుకుంటావా? లేదు మేడం, నేను చేస్తాను. నాకు నొప్పి తగ్గింది మేడం. సరే, అందరూ రండి. ఈ విషయం అమ్మగారికి చెప్పాలి. ఈ విషయం చెప్పాలి, లేకపోతే నన్ను చంపేస్తుంది. అమ్మా, ఫోన్ తీయండి అమ్మా, ఫోన్ తీయండి. లిఫ్ట్ చేయటం లేదా? పిల్లలు కాదు వీళ్ళు, పిడుగులు. జోక్స్ బాగా వేస్తున్నారు, జనాల్ని బాగా నవ్విస్తున్నారు. రత్నాన్ని ఆ ఇంటికి పంపించి ఎన్ని రోజులైనా కెమెరా జాడ కనిపెట్టలేదు. భూమి అక్కడే ఉంది. అది దానికి దొరికితే నా ఉనికికే ప్రమాదం. మాంత్రికుడి ప్రాణం చిలకలో ఉన్నట్టు నా ప్రాణాలు ఆ కెమెరాలో ఉన్నాయి. ఫోన్ లిఫ్ట్ చేయటం లేదంటే ఇప్పుడు ఎలా?
నైట్ అత్తయ్య ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలి అన్నారు. అప్పుడు నేను వినలేదు. తిరిగి కాల్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు. ఏమై ఉంటుంది? ఏంటి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? నాకు చెప్పాలి అన్న ఇంపార్టెంట్ విషయం ఏమై ఉంటుంది? ఇంట్లో ఏమైనా జరిగిందా? అందుకే అత్తయ్య ఫోన్ లిఫ్ట్ చేయట్లేదా? పిల్లలు 2 minutes మీరు కంటిన్యూ చేస్తూ ఉండండి. నేను ఇప్పుడే వస్తాను. ఓకే? ఓకే మేడం.